మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యేసు ప్రభువారు చెప్తున్నారు ఈ మాటలు. ఆయన వచ్చి పాపమును గూర్చియు లోకమును గూర్చియు నీతిని గూర్చి ఒప్పుకొన చేయను అంటున్నాడు. తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన శరీరధారిగా జీవించి బోధించిన కాలం పూర్తి అగబోతుంది. అందుకే ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాడు దేవుడు. శిష్యులకు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాడు. శిష్యులతో పాటు మనకు కూడా ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకి బోధిస్తున్నాడు యేసు ప్రభువారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని మనం ఎలా ఒప్పుకోగలుగుతాము? మనము పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానము నేర్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ మాటలన్నీ తెలియజేస్తున్నారు. ఆయన వచ్చి పాపమును గురించి బోధిస్తారు అంటున్నాడు. ఏది పాపమో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తాడు. ఆ పాపానికి దూరంగా జీవించాలని కూడా తెలియజేస్తాడు. లోకమును గురించి తెలియజేస్తాడు. లోకము ఎలా ఉంటుంది, లోకము ఏ విధంగా ఉంది, లోకస్తులు ఎలా ఉన్నారు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. నీతిని గూర్చి కూడా బోధిస్తాడు అంటున్నాడు. నీతిని గూర్చి కూడా బోధిస్తాడు. నీతిగా ఎలా జీవిస్తే దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము, నీతిగా జీవించడం వల్ల మనం పొందే ఫలితం ఏంటి, లోకస్తులుగా జీవించడం వల్ల వచ్చే నష్టం ఏంటి, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. పాపమును గురించి బోధిస్తాడు, లోకమును గురించి బోధిస్తాడు, నీతిని గురించి బోధిస్తాడు. అంత మాత్రమే కాదు, తీర్పును గురించి కూడా లోకమును ఒప్పుకొని చేస్తాడు. ఇక్కడ దేవుని బిడ్డలుగా పిలిపించినప్పుడు దేవుని బిడ్డలను రండి, మీరు దేవునిలో సమాధాన పడండి, దేవునిలో మీరు మీ హృదయాలను సమర్పించుకోండి అని దైవ సేవకులు పిలిపించినప్పుడు అది ఎవరు పిలుస్తున్నారనమాట? యేసు ప్రభువారు ఇచ్చిన మాట ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఒప్పుకొని చేస్తున్నాడు. ఊరికే పిలవరు దైవ సేవకులు. రండి, మీరు సమర్పించుకోండి దేవునికి, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడండి, మీ పాపాలు ఒప్పుకోండి అని దేవుని మాటలు చెప్పి బోధకులు వాక్యం బోధించి ఆఖరణ ఈ అప్పీల్ ఇస్తూ ఉంటారు. రండి, మీరు ఒప్పుకోండి, మీ పాపాలను ఒప్పుకోండి, మీరు దేవుని బిడ్డలుగా తీర్చబడండి అని అప్పీల్ ఇచ్చినప్పుడు అనేక మంది వస్తుంటారు. అనేక మంది ఎందుకు వస్తున్నారు అక్కడికి? పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించడం ద్వారా వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అలా ఒప్పుకొని చేస్తాడు మనల్ని. తీర్పును గురించి ఒప్పుకొని చేస్తాడు, తీర్పును గురించి కూడా బోధింప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. లోకమును గురించి చెప్తున్నాడు, ఇంకా తీర్పును గురించి చెప్తున్నాడు, పాపను గురించి చెప్తున్నాడు, తీర్పును గురించి లోకమును ఒప్పింప చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఒప్పుకోవాలి, తప్పదు. ఇంకా దేవుని బిడ్డలముగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని మాటలు తప్పకుండా వినాలి. మనం మందిరంలో చేరి కానీ, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కానీ, వాక్యాలు వింటున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధపరుస్తున్నాడని గ్రహించి వాటిని మనం తిరస్కరించకుండా మన జీవితాలకు అన్వయింప చేసుకునే విధముగా మనము నడుచుకున్నప్పుడు, తీర్పును గురించి కూడా బోధిస్తున్నప్పుడు మనము జ్ఞానము కలిగి వాటిని అనుసరించినప్పుడు, వాక్యాలను అనుసరించి వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన బిడ్డలుగా జీవింప చేసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధలు మనం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని మనం అంగీకరించాలి, పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. లోకులు పొందుకోరు, మీరు పొందుకున్నారని శిష్యులతో చెప్తున్నారు కదా యేసు ప్రభువారు. మీతో ఉంటాడు, మీలో ఉంటాడని, మీరు పొందుకుంటారని తెలియజేస్తున్నాడు కదా దేవుడు యేసు ప్రభువారు. శిష్యులు ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తున్నారో, ఇప్పుడు ఆనాడు ఆ 12 మంది శిష్యులే కాదు, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా కలిగి ఉన్నారో, తండ్రి అయిన యెహోవా దేవుడిని దేవుడిగా కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మను ఎవరైతే దేవుడిగా కలిగి ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా తీర్పులోనికి రాక జీవములోనికి దాటింప చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనం అశ్రద్ధ చేయకూడదు వాక్యాల ఎడల. మనము ఆ వాక్యాలు ఎందు నిర్లక్ష్యముగా వినకూడదు. వాక్యాలు ప్రకటింపబడుతున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ నిర్లక్ష్యముగా చదవకూడదు.
నిర్లక్ష్యంగా వినకూడదు. ఆరాధనలు అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధకుల్లో ఉండి వినిపింప చేస్తున్నాడు, బోధింప చేస్తున్నాడు. కాబట్టి మనము శ్రద్ధగా వినాలి. ఆ మాటలను మన హృదయంలో దాచుకోవాలి. మనము దేవునిలోనికి నడిపించబడాలి. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, హెచ్చించండి, మీలో హెచ్చించండి. మీ ఆత్మ పొందుకునే వారిని గడిచేయండి, మీలో బలపరుచుకునండి, మీలో స్థిరపరచుకునండి. ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.